పార్టీలో కనిపిస్తూ ఉంది. మరోవైపు బీజేపీ వెర్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీ ఏ రకంగా ఈ ఎన్నికల్లో ఫైట్ చేసింది, ఫలితాల సరళి ఏ రకంగా ఉండబోతోంది? ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే కూడా బీఆర్ఎస్ చాలా కింద పొజిషన్లో ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, బీజేపీ ఈ ఫలితాలని ఎలా చూస్తుంది? రేపటి ఫలితాల మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉంది? ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు సంబంధించి బీజేపీ శ్రేణులు మొదటి నుంచి కూడా వాటిని పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ కావు అని పదే పదే చెప్తోంది. బట్ నిన్నొచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే ఎక్కువ స్థాయి కాంగ్రెస్ కుంది, నెక్స్ట్ బీఆర్ఎస్ కుంది. బీజేపీ చాలా తక్కువ, అంటే డబుల్ డిజిట్ లో కూడా పర్సెంటేజ్ కనబడిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. బీజేపీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లన్నీ కూడా కనీసం బీజేపీకి డిపాజిట్లు దక్కవంటూ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే బీజేపీ ఆలోచనలు, పార్టీ నేతల ఆలోచనలు, అంచనాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ పోల్స్ కావివి. ఖచ్చితంగా మెరుగైన ఫలితాలను మేము సాధిస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరి ముఖ్యంగా ఏదైతే క్షేత్రస్థాయిలో మా నాయకులంతా పనిచేశారు, ముఖ్యంగా ఎలక్షన్స్ రోజు బూతులలో కూడా ఉంటూ పనిచేస్తూ వచ్చారు. అక్కడ ప్రతి బూత్కు మా నాయకులంతా కూడా 5 నుండి 6 వ్యక్తులు అక్కడ పనిచేశారు. పోల్ మేనేజ్మెంట్ కూడా మేము బాగా చేసుకున్నాం. గత 1 మంత్ నుండి కూడా పోలింగ్కి సంబంధించి, ప్రచారానికి సంబంధించి ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రచారం నిర్వహించాము. మా కార్యకర్తలంతా కూడా నిస్వార్థంగా అక్కడ పనిచేశారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మేము ఓడిపోతాం కావచ్చు, 3వ ప్లేస్లో వస్తాం కావచ్చు, కానీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినంత తక్కువ స్థాయిలో మా ఫలితాలు ఉండవు. ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్లయితే అత్యంత తక్కువగా 6% నుండి అత్యంత ఎక్కువగా 14% వరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అవన్నీ కూడా ఏవి పనికిరావు. మేము మెరుగైన ఫలితాలను సాధిస్తాం, గతంలో సాధించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అంతకంటే బెటర్ ఓట్లను సాధిస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2023 సాధారణ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే బీజేపీ జూబ్లీహిల్స్లో 25,000 పైచిలకు ఓట్లను సాధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ఓట్లను మేము ఖచ్చితంగా క్రాస్ చేస్తామంటున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఇంతకు భిన్నంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కనీసం డిపాజిట్లు కూడా కావు. ప్రజెంట్ సిచ్యువేషన్ పోలైన ఓట్లలో 6 నుండి 14% అంటే కనీసం 15,000 లోపు ఓట్లు వచ్చే పరిస్థితే ఉంది, కానీ అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చే పరిస్థితి అయితే లేదు అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. కనీసం డిపాజిట్లు కూడా దక్కవని చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకు భిన్నంగా మాత్రం బీజేపీ నేతల ఆలోచనలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో మేము పనిచేసాం. బూత్ లెవెల్ నుండి వస్తున్నటువంటి సమాచారం, అక్కడ జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళి, అవన్నింటిని కూడా బేరీజు వేసుకుంటే ఈ స్థాయిలో మాత్రం మేము పడిపోం. మెరుగైన స్థానాల్లో మెరుగైన ఓట్లను మేము సాధిస్తామంటూ చెప్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. అయితే ఫలితాలు ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా ఆ ఫలితాలను విశ్లేషించుకొని ముందుకు వెళ్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్. మొత్తంగా బీజేపీ కూడా తన లెక్కలు తాను వేసుకుంటూ ఉంది. ఖచ్చితంగా కొంత వెనుకబడినప్పటికీ కూడా మేము తీవ్ర స్థాయిలో పోటీ ఇచ్చాము అనే ఆలోచనలో బీజేపీ అయితే కనిపిస్తోంది. రైట్, ఇక నెక్స్ట్